నెల్లూరు జిల్లా గూడూరు డీఎస్పీ కార్యాలయం నందు డీఎస్పీ గీతాకుమారి, గూడూరు 2వ పట్టణ సీఐ, 1 టౌన్ 2 టౌన్ ఎస్ఐలు, ఏఎస్ఐలతో కలిసి వినాయక చవితి ఉత్సవ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, డీజేలు, బాణాసంచా వేడుకలకు దూరంగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్వాహకులు పోలీసులు సహకరించాలని తెలిపారు. త్వరలోనే రాబోతుంది. అదేంటంటే వినాయక చవితి. సో చిన్న పిల్లలు కానీ, వృద్ధులు కానీ, పెద్దలకి అందరికీ ఇష్టమైన పండుగ వినాయక చవితి. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఎవరైతే ఐడల్గా గణపతి బొమ్మ ఎక్కడైతే పెడతారో, లేకపోతే ఏ రూట్లో అయితే తీసుకెళ్తారో, ఎక్కడ నిమజ్జనం చేస్తారో అని చెప్పి ఈ కమిటీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ మెంబర్స్ కానీ, లేకపోతే వాళ్ళ వాలంటీర్స్ సంబంధించి జాగ్రత్తలు చెప్పడం జరిగింది. సో ఐడిల్ పెట్టే దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైక్ ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, మినిమం మెడికల్ ఫెసిలిటీస్ పెట్టుకోవడము, తర్వాత స్టేజ్ స్ట్రాంగ్గా ఉండాలి, కుదిరితే ఒక సీసీటీవీ కవర్ ఎలా కూడా ప్లాన్ చేసుకోమని చెప్పాము. తర్వాత ఏ రూట్లో తీసుకొని వెళ్తారు, తీసుకొని వెళ్ళేటప్పుడు ఎక్కడ కానీ డీజే కానీ, లేకపోతే ఫైర్ క్రాకర్స్ లాంటివి కూడా బ్లాస్ట్ చేయొద్దని చెప్పాము. నెక్స్ట్ నిమజ్జన ఎక్కడ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి ఇచ్చే రిక్వెస్ట్ ఉన్నట్టు కూడా మెన్షన్ చేయమని చెప్పాము. అండ్ నిమజ్జనం చేసే దగ్గర కూడా వాళ్ళకి వెహికల్ తీసుకెళ్ళేటప్పుడు ఎంతమంది ఉండాలి ఏంటి, తర్వాత అలా ఎక్కువ స్పీకర్స్ కూడా ఎక్కువ సౌండ్ పెట్టుకొని వెళ్ళకూడదు అని సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు ఎక్కడ కానీ స్పీకర్స్ ఆన్ చేయకూడదు. అండ్ వాళ్ళ విగ్రహం ఎవరైతే పెడతారో ఆ యొక్క ఏమైనా ఆర్నమెంట్స్ వేసినా కానీ వాళ్ళకి వాలంటీర్ ఒక రెస్పాన్సిబుల్ ఉంటుంది. తర్వాత ఎవరైతే ఏదైనా ప్రతిష్ట చేయాలనుకుంటున్నారో 1 వీక్ ముందే మాకు పర్మిషన్ లెటర్ ఇవ్వాలి, వాళ్ళ కండిషన్. అండ్ తర్వాత ఈ ఐడల్ పెట్టే దగ్గర కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పాము. సో ఆ విషయాలన్నీ మాకు తెలియజేస్తూ మేము తగినంత ఫోర్స్ మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కరు కూడా పర్మిషన్ తీసుకుని మాత్రమే బొమ్మలు మీరు పెట్టుకోవాలి, అంతేకాకుండా మీరు పర్మిషన్ లేకుండా పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు పర్మిషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఏరియాలో పోలీస్ స్టేషన్లో రికార్డులు నమోదు చేసుకుంటారు. ఎక్కడెక్కడ ఈరోజు బొమ్మలు వెళ్తా ఉన్నాయి, అక్కడ ల్యాండ్ ప్రాబ్లం సమస్య వచ్చే అవకాశం ఉందా, ఎక్కడన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందని చెప్పండి పోలీసులను పంపి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క నిమజ్జనానికి ఇబ్బంది లేకుండా చేయడానికి పోలీసులు అనేవాళ్ళు వస్తారు. మీరు అట్లా కాకుండా మనం లాస్ట్లో మేము అనుకున్నాం సార్, మేము ఇప్పుడే అనుకున్నాం సార్ అని చెప్పి అప్పటికప్పుడు వచ్చి మీరు పర్మిషన్ కోసం వస్తే ఇబ్బంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ తీసుకోవాలా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, ఫైరు, పోలీసుల దగ్గర నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాలా. సమస్యలు ఎదుర్కొంటారు. నెక్స్ట్ టైం మళ్ళీ మీకు ఏమైనా పర్మిషన్ ఇచ్చడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది మీకు. అది అందరు దయచేసి అందరూ ఖచ్చితంగా మీరు ప్యాంటులో అంతే మీరు బొమ్మల దగ్గర